హాయ్ అండి, నేను మీ శృతి. వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ కార్నర్. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఉండే బేల్పూరిని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఒక 5 నిమిషాల్లోనే ఈ బేల్పూరి అనేది మనకు రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. 150 గ్రామ్స్ దాకా మరమరాలను యూస్ చేస్తున్నాను. అలాగే ఇవి కొంచెం క్రిస్పీగా లేకపోతే డ్రై అండ్ రోస్ట్ చేసుకోవచ్చు. అలాగే నేను యూస్ చేసేవన్నీ కూడా సాల్టెడ్ మరమరాలండి. ఈ మరమరాల్లోకి ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ దాకా కారపొడిని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకానే సాల్ట్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే సాల్టెడ్ మరమరాలు కదా. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ తురుమును కూడా ఇందులోకి యాడ్ ఒక టమాటోని కూడా చిన్న పీసెస్గా చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఒక దోసకాయని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం మిక్చర్ కూడా మనకు బయట షాప్లో దొరుకుతుంది రెడీమేడ్గా. సో ఆ మిక్చర్ని నేను యూస్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ యాడ్ చేసి త్వరగానే కలుపుకోవాలి. అలాగే మనం ఇది ప్రిపేర్ చేసే ముందు ఇవన్నీ వెజిటేబుల్స్ కూడా ముందే కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ విధంగానే. లేకపోతే ఒక్కొక్కటిగా యాడ్ చేసామనుకోండి, అప్పుడు కొంచెం ఇది మెత్తగా అయిపోతుంది అన్నమాట. అలాగే ఇందులోకి సన్న కారపూసను కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే నేను ఒక లెమన్ జ్యూస్ని కూడా మొత్తం ఇందులోకి యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు బేల్పూరి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకుందాము. ఈ విధంగా సింపుల్గా టేస్టీగా ఉండే బేల్పూరి అనేది ఒక 5 నిమిషాల్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడే బేల్పూరి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో బేల్పూరి అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాతో షేర్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.